నాథుని నీవు తాకిన చోటుల చూడమ్మా ఆ పుత్తడి మెరుపులు తెలుసుకోవమ్మా ఆది నారాయణుని చిత్తములోని మైమరుపులు పట్టిందల్లా బంగారమి నీకు ఓ శ్రీహరి పట్టపురాణి ఓ శ్రీహరి పట్టపురాణి ఓ శ్రీహరి పట్టపురాణి ఓ శ్రీహరి పట్టపురాణి చాలా బావుందమ్మా, చాలా బాగా పాడావు. నేను పాడింది నీకుగాక ఇంకెవరికి నచ్చుతుంది చెప్పు? కాదమ్మా, నిజంగానే చాలా బాగా పాడావు. నువ్వు పాడినంతసేపు నేను ఈ లోకమే మర్చిపోయానంటే నమ్ము. మనం నిజంగా ఆ పని చేయగలుగుంటే ఎంత బాగుండేది. నేనిక బయలుదేరతానమ్మా, ఇప్పటికే లేట్ అయింది. అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. జాగ్రత్తలు చెప్పాల్సింది నీకు. నీకు చెప్పినవన్నీ బాగా గుర్తుపెట్టుకో. నేను మధ్య మధ్యలో ఫోన్ చేసి పిన్నిగారితో మాట్లాడుతూ ఉంటానులే. నీ గురించి కనుక్కుంటూ ఉంటాను. ఎస్ కమిన్. నువ్వా? రారా, నేనే పిలుద్దాం అనుకుంటున్నాను. ఈ చెక్కి ఓచర్కి అసలు సంబంధమే లేదు. మొన్న కూడా ఇలాగే జరిగింది. ఒకసారి అకౌంట్స్ మేనేజర్తో మాట్లాడాలి. నేను రమ్మన్నానని చెప్పు. అలాగే సార్. ఇంకా ఇక్కడే నిలబడ్డావే? ఏం లేదు సార్, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటది? ఏం లేదు సార్, నేను నా సొంతంగా ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడ ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను. అలాగా? అవును సార్, చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఈ మధ్య ఒక ఫ్రెండ్ ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తానన్నాడు. ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. అందుకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అయితే నువ్వు ఇక్కడ ఉద్యోగం మానేస్తావు అన్నమాట? అవును సార్, మీకు ఈ విషయంలో ఇబ్బంది కలిగిస్తున్నాను. ఐఎమ్ సారీ. నో, దాందే ఉంది. నేను ఇంకెవరినైనా చూసుకుంటాను. ఇంతకీ నువ్వు వెంటనే మానేస్తావా లేక? ఓ 10-15 డేస్ వరకు ఉంటాను సార్. ఈలోగా మీకు ఇంకెవరైనా మంచి క్యాండిడేట్ దొరకచ్చు కూడా. నేను పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. సరే, ఎనీవే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏం గోపి, బాగున్నావా? బాగున్నానండి. బాబు ఎలా ఉన్నాడు? అయ్యగారు ఉన్నారా? ఉన్నారండి. మీరు వస్తారని కూడా నాతో చెప్పారు. లోపల గదిలో ఉన్నారు. ఓకే, మేము వచ్చామని చెప్పు. అలాగేనండి. అలాగే నాకు కాఫీ కూడా కలిపి తీసుకురా. సరేనండి. మీకు? అబ్బే, నాకేం అక్కర్లేదు. ఇదే సుప్రతీక్ గారిల్లు. రమేష్ గారు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు.
రమేష్ గారు రాగానే బాబుని ఆయనకోసారి చూపించి మీరు ఆ పక్క గదిలోకి వెళ్ళి ఉండండి. బాబు నిద్రపోచ్చండి. నేను ఈలోగా రమేష్ గారితో మాట్లాడతాను. సరే. మీరు కూడా కూర్చోండి. పర్వాలేదండి. ఓ ఓ ఓ ఓ అయ్యగారికి చెప్పావు కదా? చెప్పానండి. వస్తున్నానని చెప్పమన్నారు. సరే. పర్వాలేదు, కూర్చో. కాఫీ తాగాలనిపించింది, అందుకే మీకోసం వెయిట్ చేయకుండా గోపిని అడిగి తెప్పించుకుని తాగాను. మంచి పని చేసావు. ఏడి బాబేడి? అదిగో. మాధవి గారు, బాబుని తీసుకొచ్చి అంకులకి ఇవ్వండి. ఈవిడే మాధవ్ గారు అంకుల్. బాబుని చూసుకుంటూ మన ఇంట్లోనే ఉంటున్నారు. అవును, విన్నాను. సమత నాకు ఈ విషయం గురించి ఫోన్లో చెప్పింది. హలో, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా? నిన్నిక్కడికి తీసుకురమ్మని మీ డాడీకి నేను ఎన్నిసార్లు చెప్పాను. నా మాట వింటే కదా. నువ్వైనా నా మాట విని కొన్నాళ్ళు ఇక్కడ ఉండిపో. నాకు బోల్డంత సందడి. వాడు చేసే అల్లరి అంతా ఇంత కాదు. వాడిని ఒక్కరోజు ఇక్కడ ఉంచితే మీకు అర్థం అవుతుంది. వాడల్లరి చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వు నేనా? ఏంటి చిక్కిపోయాడు? మీరెప్పుడూ అదే మాట అంటారు. కాదు, నిజంగానే చెప్తున్నాను. అప్పటికీ ఇప్పటికీ పోలికలు బాగా మారిపోయాయి. వాడు రోజుకో రకంగా కనిపిస్తూ ఉంటాడు అంకుల్. చిన్నపిల్లలు అంతే. ఏరా బాబు, నా దగ్గర ఉండిపోతావా? సాయంకాలం ఇంటికి వచ్చేసరికి ఇక్కడెవరూ ఉండటం లేదురా, బోర్ కొడుతోంది. నువ్వు ఉంటే నాకు బోల్డంత సందడి. ఉంటావా? మీ నాన్న నొప్పించి ఇక్కడే ఉండు. ఒప్పించడం దేనికి? నిరభ్యంతరంగా ఉంచుకోండి. నేను చెప్పా కదా, వాడిది మామూలు అల్లరి కాదు. ఒక 2 రోజులు మీ దగ్గరుంటే నాకొద్దు బాబోయ్ అని మీరే అంటారు. నోనో, అలా నేను ఎప్పుడు అన్నా. హలో. అలాగా? మరెలా? నేను ఇక్కడున్నాను కదా. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా లెటర్ పంపించాలంటే ఎలా? పోనీ నేను ఫోన్లో చెప్తాను, నువ్వు రాసుకుంటావా? ఫాస్ట్గా కాదులే, స్లోగానే చెప్తాను. పోనీ ఒక పని చేయి, ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసేయి. నా రూమ్లో కంప్యూటర్ ఉంది కదా, నేనే లెటర్ టైప్ చేసి నీకు ఇస్తాను. నీకే గొడవ ఉండదు. ఏం పర్వాలేదులే. ఓకే, ఉంటాను. నా పిఏ ఏదో వ్యాపారం చేసుకుంటానని మానేశాడు. అప్పటినుంచి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాగా? అవును. అతను షార్ట్ హ్యాండ్లో చాలా ఫాస్ట్. ఏ లెటర్ డిక్టేట్ చేసినా వెంటనే టైప్ చేసేసేవాడు. నాకు హాయిగా ఉండేది. ఇంకెవరో ఒకళ్ళు దొరకపోతారా? దొరుకుతారు, కానీ సరైన వాళ్ళు దొరకాలి కదా. అతనైతే పర్ఫెక్ట్గా టైప్ చేసేవాడు. వేరే ఇంకెవరైనా దొరికేదాకా ఉంటానని అన్నాడు కూడా. నేనే వద్దులేని పంపించేశాను. ఒకళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశాను, నాకు అంతగా నచ్చలేదు. దాంతో ఇప్పుడు కాస్త ఇబ్బందిగానే ఉంది. ఐ సీ. నా పిఏకి లీగల్ నాలెడ్జ్ కూడా ఉండేది. చాలా వరకు అగ్రిమెంట్స్ తన మీదే వదిలేసేవాడిని. దాంతో నాకు చాలా టైం సేవ్ అయ్యేది. ఇప్పుడు అది కూడా ప్రాబ్లం అయ్యింది. లీగల్ నాలెడ్జ్ ఉండి షార్ట్ హ్యాండ్ కూడా కావాలంటే కొంచెం వెతకాల్సిందే. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను.
ఆ క్యాండిడేట్ దొరికేదాకా మాత్రం నాకు కాస్త ఇబ్బందే. ఇప్పుడు కూడా ఓ ఇంపార్టెంట్ లెటర్ టైప్ చేసి పంపించాలి. నా కంప్యూటర్లో నేనే టైప్ చేసి ఈవినింగ్ ఇస్తానన్నాను. సార్. ఎస్. సారీ సార్, మీరేమనుకోనంటే. చెప్పమ్మా. ఏం లేదండి, నాకు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ వచ్చు. ఆ లెటర్ ఏదో మీరు నాకు డిక్టేట్ చేస్తే నేను వెంటనే మీ కంప్యూటర్లో టైప్ చేసి ఇచ్చేస్తాను. వెరీ గుడ్, ఆ పని చేయండి. అప్పటిదాకా బాబు నా దగ్గర ఉంచుకుంటాను. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ లీగల్ మ్యాటర్స్లో కూడా నేను మీకు హెల్ప్ చేయగలను. మీరు ఓకే అంటే బాబు నిద్రపోయాక నేను ఆఫీస్కి వస్తాను. ఆ అగ్రిమెంట్స్ విషయంలో మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఇంకెవరన్నా క్యాండిడేట్ దొరికేంత వరకు మీరు టెన్షన్ పడనక్కర్లేదు. అంటే నీకు లీగల్ నాలెడ్జ్ కూడా? నేను BA LLB చేశానండి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, తెలుగు షార్ట్ హ్యాండ్ రెండూ వచ్చు. ఐ సీ. సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. నర్సింగ్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. అలాగా, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయే. ఏంటి అంకుల్, మీరెక్కడో వెతకాలనుకున్న క్యాండిడేట్ మీ ముందే ప్రత్యక్షమైందనుకుంటాను. నేను అదే ఆలోచిస్తున్నాను. సారీ సార్, నా ఉద్దేశం అది కాదు. ప్రస్తుతానికి మీకు ఇబ్బంది లేకుండా చూద్దామని, అంతకుమించి ఇంకేం లేదు. పర్మనెంట్గా జాయిన్ అయితే మాత్రం తప్పే ఉంటుంది. అంకుల్కి మీలాంటి మంచి క్యాండిడేట్ దొరికితే ఆయనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. అవుననుకోండి, కానీ బాబుని ఎవరు చూసుకుంటారు? మీకు కూడా బాబుని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా. అంతకుముందు చాలా ఇబ్బంది పడ్డారు. నేను బాబుని చూసుకుంటూనే అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళి రమేష్ గారికి సాయపడతాను. దట్ ఈస్ ఇఫ్ హి సేస్ ఓకే. నేనెందుకు వద్దంటాను? కాకపోతే అటు ఆ పని ఇటు ఈ పని. నేను ఇంకెవరినన్నా చూసుకుంటాను, ప్రాబ్లమే ఉండదు. అంకుల్ ఒప్పుకుంటే మీరు ఆయన దగ్గర జాయిన్ అవ్వండి. ప్లీజ్ హెల్ప్ హిమ్. ఆయన అసలే చాలా పనులతో బాగా బిజీగా ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఈ ఇన్కన్వీనియన్స్ ఒకటి వచ్చింది. నా కోసమని నువ్వు ఇబ్బంది పడతావా? నాకు ఇంకెవరన్నా దొరుకుతారేమోలే, వెతుకుతాను. పర్వాలేదు అంకుల్, నేను ఈ మాత్రం మీకు సాయపడకూడదా? నాకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఇంకేం ఆలోచించకండి. మీకు మాధవ్ ఓకే అయితే ఆవిడని అపాయింట్ చేసుకోండి. నేను ఇంకెవరినైనా చూసుకుంటాను. అఫ్కోర్స్ ఆవిడ మీకు నచ్చితేనే. మీ ఆఫీసులో షార్ట్ హ్యాండ్ టెస్ట్ లాంటిది కూడా ఉంటుంది కదా, అందులో పాస్ అయితేనే తీసుకోండి. నేను అసలు అంత దూరం ఆలోచించనే లేదు సుధీర్. నీకు సమ్మతికి ఇబ్బంది అవుతుందని ఫీల్ అవుతున్నాను. మీరు దాని గురించి ఆలోచించకండి. నేను చెప్తున్నాను కదా, ఐ విల్ సెర్చ్ ఫర్ సంబడీ ఎల్స్. ఇట్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లం. మీకు అభ్యంతరం లేకపోతే రేపు అంకుల్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ వాళ్ళు ఏదో టెస్ట్ కండక్ట్ చేస్తారు, అది రాయండి. మీరు సెలెక్ట్ అయితే అంకుల్ దగ్గర జాయిన్ అవ్వచ్చు. కానీ అది నేను. నాకు ఏ ఇబ్బంది ఎదురు కాదు. మీరు దాని గురించి ఆలోచించకండి. మీకు వేరే ఏమన్నా అభ్యంతరం ఉంటే చెప్పండి. అబ్బే, అలాంటిదేం లేదండి. యాక్చువల్లీ నేను చదివిన చదువుకి చేస్తున్న పనికి పొంతన లేదని మా అమ్మ అంటూనే ఉంది. అఫ్కోర్స్ నేనలా అనుకోవడం లేదు. నాకే పనైనా ఒకటే. కాకపోతే నాకు ఈ ఉద్యోగం దొరికితే మా అమ్మ చాలా సంతోషిస్తుంది. మరి ఇంకా ఆలోచించకండి. నిజంగానే ఇప్పుడు మీరు చేస్తున్న పనికి మీ క్వాలిఫికేషన్స్కి పొంతం లేదు. అంకుల్ ఆఫీస్లో సెలెక్ట్ అయితే మీ అంత అదృష్టవంతరాలు ఇంకెవరు ఉండరని నేను చెప్తాను. హీఈస్ ఏ గ్రేట్ మ్యాన్. ఇప్పుడు ఆ పొగడ్తంత అవసరమా? పొగడ్త కాదు అంకుల్, నిజంగా ఉన్నమాటే చెప్తున్నాను. మీరు నేను చెప్పినట్టు చేయండి. అంకుల్ ఆఫీస్లో ఆ టెస్ట్ రాయండి. క్వాలిఫై అయితే అక్కడ జాయిన్ అవ్వండి. నేను వేరే మనిషిని వెతుక్కుంటాను. ఇంత హడావుడి పడి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలా? తర్వాత నెమ్మదిగా ఆలోచించి ఓ డెసిషన్ తీసుకుందుగాలే. ఇందులో ఇంకా ఆలోచించడానికి ఏం లేదు అంకుల్. మాధవ్ గారు క్వాలిఫై అయితే మీ దగ్గర జాయిన్ అవుతారు, అంతే. ఎనీవే, మీరు క్వాలిఫై అవుతారన్న నమ్మకం కూడా నాకుంది. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధీర్ అంతగా చెప్తున్నాడు కాబట్టి రేపు ఆఫీస్కి రామ్మా. అక్కడ మా వాళ్ళు టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయితే నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందన్నావు కాబట్టి జాయిన్ అవుదు గాని. అలాగేనండి, చాలా థ్యాంక్స్. ఇంకేంటి సుధీర్ కబుర్లు? చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. రా, భోంచేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడు భోజనమా? ఇట్స్ టూ ఎర్లీ కదా అంకుల్. ఎర్లీ ఏముంది, 1:45 అవుతుంది. గోపి అన్నీ సర్ది వడ్డించేసరికి ఎలాగో 1 గంట దాటుతుంది. రా, భోంచేస్తూ మాట్లాడుకుందాం. సరే, మీ ఇష్టం. మేం భోంచేసి వచ్చేదాకా బాబుని చూసుకుంటూ ఉండండి. ఆ తర్వాత మీరు కూడా లంచ్ చేద్దురు గాని. సరే, పదండి అంకుల్. అమ్మా, ఆ టెస్ట్లో నేను పాస్ అయ్యాను. అక్కడ నాకు ఉద్యోగం దొరికింది. అలాగా? అవును. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఇన్నాళ్ళు నేను చేస్తున్న పనికి
నేను చదివిన చదువుకి సంబంధం లేదని బాధపడిపోయేదానివి కదా. ఇక నుంచైనా ఆనందంగా ఉండు. ఏమానందమమ్మా, ఉద్యోగం దొరకగానే సరిపోయిందా? ఆడకూతురువి, నీడ పట్టునుండక రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు. అసలందరి ఆడవాళ్లలాగా నువ్వు కూడా హాయిగా. నువ్వేం మాట్లాడబోతున్నావో నాకు అర్థమైంది. దయచేసి ఆ టాపిక్ తీసుకురావద్దు. అయినా నీతో ఇదే గొడవ. ఉద్యోగం రానంతకాలం రాలేదని బాధపడుతూ కూర్చున్నావు. అదొచ్చిందనగానే ఇంకో విషయం గురించి మొదలుపెట్టావు. మనిషికి సంతృప్తి అనేది చాలా ముఖ్యం అమ్మా. ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది కదా, సంతోషంగా ఉండు. మన కోసమని బిస్కెట్స్ తీసుకొచ్చాను, తీసుకొస్తానుండు. తీసుకో. నాకెందుకమ్మా? ఎందుకేంటి, నువ్విలా నా మాట వినవులే. రమేష్ గారు చాలా మంచి ఆయనమ్మా. ఆయన మాట తీరును బట్టే అర్థమైపోయింది. ఆయన గురించి అందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు. నాకక్కడ ఉద్యోగం దొరకడం నా అదృష్టం అని కూడా అన్నారు. పోన్లేమ్మా, దేవుడు నీకు చిన్న మేలైనా చేశాడు. పొద్దున ఆఫీస్కి బయలుదేరి వెళ్లేటప్పుడు ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? నీకు మాత్రం అది కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. నాకు తెలుసమ్మా, నువ్వు దాచేస్తే మాత్రం కూతురు మనసును పసిగట్టలేనా? నువ్వెంత దాచిపెట్టినా నీ ఆందోళన దాగలేదు. నువ్వు టెన్షన్ పడుతున్నావని నాకు అర్థమైపోయింది. నువ్వు బయలుదేరి వెళ్ళాక నువ్వు ఆ టెస్ట్లో పాస్ అవ్వాలని అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాను. అందుకే ఆ దేవుళ్ళందరూ కరుణించి నాకు ఆ ఉద్యోగం ఇప్పించారు. దేవుళ్ళు నిజంగా మనపైన కరుణ చూపితే మన బతుకులు ఇలా ఎందుకుంటాయమ్మా? నీ కథ వేరేగా ఉండేది. అదిగో చూసావా, మళ్ళీ మొదటికే వస్తున్నావు. కనీసం ఈ ఒక్కరోజైనా ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఉండమ్మా. పాత విషయాలు జ్ఞాపకం చేసుకుని ఎందుకు మనసు పాడు చేసుకుంటావు?